విలేకరులుగా పనిచేస్తున్నాం. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఉంది. మేము హాస్పిటల్ మీద అనేక సమస్యలు ఉన్నా కూడా ఎందుకు రాయట్లేదంటే వచ్చే నలుగురు కూడా రాయరని రారు, మళ్ళీ పేద ప్రజలు ఇబ్బంది పడతారనేది మేము రాయం, ఎదిగి చూసిస్తున్నట్టు పోతున్నాం. అందుకని వీళ్ళందరూ నీట్గా చాలా హ్యాపీగా ఈరోజు రాత్రి చూస్తే మేము ఇక్కడ 2-3 న్యూస్ కోసం వస్తే ఒక తేజస్వి అనే డాక్టరు బయటికి వెళ్ళిపోమండి. ఒక BDS డాక్టర్ ఆమె డెంటల్ డాక్టర్ ఎమర్జెన్సీలో ఉంది. సరే ఎవరైనా ఉండి వాళ్ళు ఉన్నప్పటికీ మా విలేకరులు ముగ్గురు వచ్చి అక్రిడేషన్ కార్డు ప్రభుత్వం ఏదైతే అథారిటీ ఉందో అక్రిడేషన్ కార్డు చూపించినా కూడా బయటికి వెళ్ళమని పెద్ద వేస్తుంది. యాజ్ యూజువల్ గా అక్కడ మన పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారు. అది యాజ్ సేమ్ టైము వాళ్ళ మీద కేసులు పెట్టమని మేము 50 మంది ఉన్నాం, రోజు కేసులు పెట్టమని మేము వర్క్ చేసుకుంటాం కదా. ఏమవుతుంది, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేద ప్రజలకి వైద్య చికిత్స ఎంత అందించడం ఎంత ప్రాముఖ్యతో వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క ఇబ్బందిని ప్రజలకు తెలియజేయడం కూడా మా బాధ్యత. మా మీద కేసులు పెడతారు, పెట్టండి, ఇబ్బంది మాకేం లేదు. ఇదే కరోనా అప్పుడు మా కిట్లు లేవు, అవి లేవు అని సూపరింటెండెంట్ గారు బయటకు వచ్చి పెడితే మేము ప్రముఖ ఛానల్లో పనిచేసి అందరూ చిన్న బతుక పనిచేసి అందరూ వాళ్ళు సహకరించి ఆమెను రాసి ఆమెను కాదని చెప్పండి గుండెల మీద చేసుకొని మొన్నటికి మొన్న డాక్టర్ల మీద దాడి జరిగితే ఎన్నిసార్లు కోల్కతా జరిగి ఈ ఘటనలో ఎవరండి మీ యొక్క వాయిస్ని బయటికి తీసుకొచ్చిన డాక్టర్ల యొక్క బాధని మేము కాదా? మేము తినకపోయినా ఉన్నా లేకపోయినా మీ వెంబడి తిరిగి మీరు 2 నుంచి 6 దాకా వెళ్తే ఎక్కడికి వెళ్ళిన వాయిస్ తీసుకుని మీ ప్రాబ్లమ్స్ని జనానికి తెలియజేసింది ఎవరు? మేము. అటువంటి మా మీద కేసులు పెడతారంటే వీళ్ళు ఎప్పుడు లేదు. లాస్ట్ 20 years నుంచి ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ పరిస్థితి లేదు, ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంది. దీని మీద DMHOకి మేము ఈరోజు లీగల్ గా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం, కలెక్టర్ గారు సంప్రదిస్తున్నాం. యాజ్ యూజువల్ గా రాత్రి 7:30కి మేము సూపరింటెండెంట్ గారికి కాల్ చేసాం. పని చేస్తే ఇంతవరకు మళ్ళీ కాల్ లేదు దాని మీద. పైపెచ్చి ఇప్పుడేదో మళ్ళీ వస్తున్నా. సరే దాన్ని మీరు వివరించుకుంటారో లేదా DMHO, మేమైతే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే సీఎం గారికి కూడా మేము పంపిస్తాం. మా యూనియన్ తరఫున చీరాల ప్రాంతీయ జర్నలిస్టుల తరఫున మా ఐక్యతను కూడా చాటుకుంటాం. మీ డ్యూటీలు ఎంత ముఖ్యమో కదా. రేపు పొద్దున సరే మమ్మల్ని ఇదే పరిస్థితులు మీ మీద ఎవరో రోగులో లేకపోతే చికిత్స అందించే క్రమంలో దాడులు చేస్తారు, మేము అప్పుడు కూడా మేము పర్మిషన్ తీసుకుని వస్తాం వాళ్ళకి, డాక్టర్ల దగ్గరికి. మీకు ఎలా న్యాయం జరుగుతుందో మేము పబ్లిక్ డేమో అసలు గవర్నమెంట్ హాస్పిటల్ మా డబ్బులతో పనిచేస్తా, గవర్నమెంట్ జనాల డబ్బులతో పనిచేస్తా, మేము లోనకు రావద్దంటారు ఏంది? ఆ అబ్బాయికి దాడి జరిగింది రాత్రి, ఆ అబ్బాయిని గంట సేపు వాడు కూర్చోబెట్టారు చికిత్స చేయకుండా. పైపెచ్చి వాడి సమస్య ఎలా తెలిసిందండి పబ్లిక్ డెమోలో? రేపు హాస్పిటల్కి ఎలా అబ్బాయికి 3-4 కొట్టారు ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయికి న్యాయం ఎలా జరిగింది? అసలు మేము లేకపోతే న్యాయం ఎలా జరిగింది?